సురేష్, ఒకసారి ఆ మొబైల్ ఇలా ఇవ్వు. ఆ, ఇదిగో అన్న. అబ్బా, ఏందన్నా మొబైల్ ఇటు ఇసిరేసినావు? అలా ఇలా ఇసిరేస్తారా అన్న? కొంచెమైనా ఆలోచించాలి కదా అన్న. నేను విసిరేసింది మొబైల్ కాదు, దాని కేస్. ఇప్పుడు అరుస్తావా? అబ్బా సారీ అన్న, మొబైల్ ఇసిరేసారు అనుకున్నా అన్న. మొబైల్ విసిరేసానేమో అనుకొని అరిచావు. మొబైల్ కాదు విసిరింది, దాని కేసు అన్నప్పుడు మాత్రం పెద్దగా కోపం రాలేదు. ఎందుకని? అన్న మొబైల్ చాలా ఖరీదైంది కదా అన్న, ఇది ఎక్కడ పగిలిపోతుందో అని భయపడి అరిచాను అన్న. మొబైల్ కేసు ఏముందన్న, 100 రూపాయలు పెడితే ఇంకోటి వస్తుంది. అది ఆల్రెడీ పాడైపోయింది కాబట్టి పడేసిన కూడా బాధ లేదన్న. కదా, ఇష్టమైన వాటి విషయంలో, విలువైనవిగా ఎంచుకున్న వాటి విషయంలోని చిన్న చిన్న మార్పులను, చిన్న చిన్న నష్టాలను కూడా మనం భరించలేం. అది పనికిరానిది, ఉపయోగం లేనిది అని అనుకుంటే అది పోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని గద్దించునని రాయబడి ఉంది. అటు రీతిగా ఆయన దృష్టికి విలువైన వారు చేసే ఇసుమంతమైన దోషం విషయంలో కూడా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మన ఆత్మీయ నాయకులు, మన తల్లిదండ్రులు కూడా అంతే సురేష్. మనం వారి దృష్టికి ఎంతో విలువైన వారం కాబట్టి మనం చేసేటువంటి తప్పులు మన జీవితాన్ని ముప్పులో పడేస్తుందేమో అన్న భయంతో ప్రతి చిన్న తప్పు విషయంలో వారు గద్దిస్తారు. దానికే వారు ప్రతిదానికి నన్ను గద్దిస్తారు, నన్ను బాధ పెడుతున్నారు, నేను వారి దృష్టికి విలువైన వాడిని కాదు, నేనంటే వారికి ఇష్టం లేదు అని అనుకుంటే అది నిజంగా మూర్ఖత. సరిగ్గా ఇప్పుడు నీ మొబైల్ని విసిరేసానేమో అనుకుని కోపం వచ్చింది కదా, అలాగే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావేమో అన్న భయంతో వాళ్ళు అరుస్తారే తప్ప వారి గద్దింపు నిన్ను బాధ పెట్టడానికి కాదు. వారి గద్దింపు, వారి హెచ్చరిక వారికి నీ మీద ఉన్నటువంటి ప్రేమకు సూచన. ఇప్పుడు నాకు అర్థమైందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.